అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేడు మృగశిర కార్తిని పురస్కరించుకొని కూడా ఎవరైతే చేపలు కొనడానికి కూడా వినియోగదారులు పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకు ఎలాంటి మోసాలు జరగకుండా ఆ చెక్ చేయడానికి కూడా తూనికల శాఖకు సంబంధించిన అధికారులు కూడా మొత్తము ఆ చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. దానికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళు తీసుకువచ్చిన బాట్లను కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించిన దాని మీద వెయిట్ ఉందో దాని మీద కూడా వాళ్ళు ఆ చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. కేజీ 2 కేజీలు మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం 3 కేజీలు పెట్టి చెక్ చేస్తున్నారు. ఆ చేసిన క్రమంలో కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ దానికి సంబంధించిన కూడా 3 కేజీలు రావాలి. ఒకవేళ ఇందులో తక్కువ వస్తే మాత్రము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఉదయం నుంచి కూడా ప్రతి దగ్గర కూడా వెళ్ళి ఆ తూనికలకు సంబంధించిన అధికారులు మాత్రము చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఈ రోజు మొత్తం కూడా తూనికల శాలం కూడా మీరు పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు చేస్తున్నారు, ఎట్లా ఉన్నది? ముందుగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మృగశిర కార్తీ రోజు శాకాహారులు కాకుండా మాంసాహారులు ప్రత్యేకంగా చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే ఒక నానుడి ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఈ నానుడిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు, చేపలు అమ్మే వ్యాపారులు తూకంలో మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు మోసాలను అరికట్టడానికి నిన్నటి నుంచి చేపలు అమ్మే వ్యాపారస్తులు ఉపయోగించే తూకపు రాళ్ళు మరియు తూకపు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు చెక్ చేస్తూ ఉన్నాము. నిన్న మాకు ఒక కాటా కేజీకి 100 గ్రాములు ఎక్కువ చూపిస్తూ, అంటే 3 కిలోలు పెడితే 3 కిలోల 300 చూపిస్తూ ఎలక్ట్రానిక్ కాటా దొరికింది. అతని మీద కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా ఒక కాటా అలాగే కేజీకి 100 గ్రాములు ఎక్కువ చూపిస్తూ కాటా దొరకడం జరిగింది. ఇటువంటి వ్యాపారస్తులు అందరిపైన చర్య తీసుకుంటాం. వ్యాపారస్తులు అందరూ ఎటువంటి తూనికపు యంత్రాలు ఉపయోగిస్తున్నా వాటిని సరిచూసి ముద్ర వేసుకొని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తోటి సంవత్సరానికి ఒకసారి ముద్ర వేయించుకున్న తర్వాతనే వ్యాపార కార్యక్రమాలకు యూజ్ చేయాలి. ప్రతి వినియోగదారునికి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు వాళ్ళ కాటా దగ్గర బాట్లు పెట్టి చూపించాల్సిన పరిస్థితి కూడా వ్యాపారస్తుని మీద ఉంటుంది, బాధ్యత కూడా వ్యాపారస్తుని మీద ఉంటుంది. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, కాటా ఆపరేట్ చేసేటప్పుడు ఏమైనా రిమోట్లు పెడుతున్నారా, లేకపోతే ఎలా చూస్తున్నారు, రేట్ ఏమన్నా అందరికంటే తక్కువకి ఇస్తున్నారా, ఇటువంటి జాగ్రత్తలు కూడా చూసుకుంటూ మనము ఈ చేపలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు మాత్రం తూకాల్లో మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. మీ వినియోగదారులకు ఎవరికైనా తూకాల్లో మోసాలు ఉంటే మా ఆఫీసులో లీగల్ మెట్రాలజీ ఆఫీసు గొల్లగూడ అవుట్డోర్ స్టేడియం పక్కన ఉంది. అక్కడ సంప్రదిస్తే వాటిపైన తగిన తనిఖీలు చేసి నేరం కనుక ప్రూవ్ అయితే చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు తనిఖీలు కొనసాగుతుంటాయి సార్. ఓన్లీ చేపల మార్కెట్ మీద చేస్తున్నారా, వేరే షాపుల మీద ఉంటాయి, దాని మీద కూడా చికెన్ మటన్కి సంబంధించి ఉంటుంది, అదేవిధంగా కూరగాయలకు సంబంధించి ఉంది, పెట్రోల్ బంక్స్ అవన్నీ కూడా మీ అన్వర్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యన ఎట్లా ఉంది సార్? ఈరోజు నాన్ వెజ్ తినేవాళ్ళు చేపలే కాదు మటన్ చికెన్ కూడా తింటారు. ప్రతి చికెన్ షాపు మటన్ షాప్ కూడా అన్నీ కూడా వెయిట్ పెట్టి చెక్ చేయడం జరిగింది. వాటిల్లో ఎటువంటి తూకాల్లో మోసాలు కనపడలేదు. ప్రత్యేకంగా ఈ చేపలు అమ్మే వాళ్ళ మీదనే ఎక్కువ మోసాలు కనపడ్డాయి. మా శాఖకు సంబంధించి ఈ ఒక్క షాపే కాదు, తూకాలు కొలతలకు సంబంధించి పెట్రోల్ పంపులు, వే బ్రిడ్జ్లు వీటన్నిటి మీద మా జిల్లా అధికారి గారు మనకు ఎలక్ట్రానిక్స్ కాంటాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్స్ కాంటాలు, ఇంతకుముందు అయితే వేరే తరాజు ఉండేది, అది ఉండేది. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్స్, ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రానిక్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ దానివల్ల కూడా ఎక్కువ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది సార్. మీ దృష్టిలో ఎట్లా అనిపిస్తుంది? ఎలక్ట్రానిక్ అంటే అంత కరెక్ట్ ఉంటుందని ఒక భ్రమలో ప్రతి వినియోగదారుడు, ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనం ఏ విధమైన ఇన్పుట్ ఇస్తే ఆ అవుట్పుట్నే బయటికి చూపించే ఒక డివైజు. ఒక వెయిట్ని దీన్ని కేజీ లాగా చూపించండి అని మనం క్యాలిబ్రేషన్ టైంలో మనం వెరిఫికేషన్ చేసి స్టాంపింగ్ చేసే టైంలో ఎంతైతే ఫిక్స్ చేయబడుతుందో లేదా మోసం చేయాలనుకున్నప్పుడు తక్కువ తూకం చూపిస్తే తక్కువ తూకం అవుట్పుట్ చూపిస్తుంది, కరెక్ట్ ఫిక్స్ చేస్తే కరెక్ట్ చూపిస్తుంది. మనకు ఒకటి మాట్లాడుకుందాం, ఏదైతే ఎలక్ట్రానిక్స్ బెటర్ అంటారా, లేకపోతే మనం ఇచ్చే ఏదైతే కిలో రాళ్ళు ఉంటాయి, రాళ్ళకి సంబంధించిన మీరు మోర్ వేస్తుంటారు, అవి బెటర్ అంటారా? ఇవి ఈ రెండిట్లలో డిఫరెన్స్, ఏది డిఫరెన్స్ ఉంటుంది సార్? ఎలక్ట్రానిక్ అనేది ఎమ్మటే ఇమ్మీడియట్గా కనపడుతుంది, కానీ దాంట్లో జరిగే మోసం అనేది సామాన్యుడు తెలుసుకోలేకుండా ఉంటుంది. అదే తూకపు రాళ్ళు అయితే కొంత పరిశీలన చేసి వెనకకి తిప్పించిస్తే రాళ్ళు గ్రైండింగ్ చేసినా ముద్ర లేదా అనేది ఒకటి తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ కాటా కూడా మేము వేసిన సీల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ బెస్ట్, దానికి అది ఏ దానికి అదే బెస్ట్. ఇది వాడాలి అది వాడొద్దని ఏం లేదు. వ్యాపారస్తులు వాళ్ళ కన్వీనియన్స్కి అనుగుణంగా వాడుకుంటారు. కాకపోతే మోసం జరగకుండా తూకపు యంత్రాలు ఉపయోగించాల్సిన బాధ్యత వ్యాపారస్తుల మీద ఉంది. అదేవిధంగా వ్యాపారస్తుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, కిరాణా షాప్ కానీ అటు వెళ్ళినప్పుడు వాళ్ళ ఎలక్ట్రానిక్ కాటాలు అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూడడానికి ఏదైనా ఒక కిలో పిండి కానీ, ఆశీర్వాద్ పిండి లాంటిది కానీ ఇంకేదైనా చూసి అది పెడితే కూడా మనకు దాని యొక్క వెయిట్ తెలుస్తుంది. ప్లస్ వాళ్ళ దగ్గర
టెస్ట్ వెయిట్స్ ఏమైనా ఉంటే బాటిల్ కూడా పెట్టి చూపించమని అడిగే హక్కు మనకు ఉంటుంది, వాళ్ళకి చూపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. రైట్. మొత్తంగా ఇది ఏదైతే లీగల్ మెటీరియల్కి సంబంధించిన తూనికలకు సంబంధించిన అధికారులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే అది మొత్తం కూడా అది దాని తూకాలలో ఏమైనా తేడాలు వస్తాయన్న ఉద్దేశంతో కూడా మేము తనిఖీలు చేస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనుక మొత్తం కూడా మేము ప్రతి సంవత్సరానికి కూడా సీల్ చేస్తాము. మేము తనిఖీలు చేసిన తర్వాతనే వస్తే వాటినే ఉపయోగించుకోవాలని కూడా వీళ్ళు సూచించిన పరిస్థితులు. ఎవరైనా వినియోగదారులు మోసపోతున్నామని తెలిస్తే మాత్రం వెంటనే మాకు సంబంధించిన కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.